నమస్తే, నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు అలానే కేసీఆర్ గారు వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబుని టార్గెట్ చేశారు అన్నది గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరి ఏ విధంగా టార్గెట్ చేశారు? వీళ్ళిద్దరూ ఒకే లైన్లో ఎందుకు బాబు గారిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు? దాని వల్ల కలిగే లాభం ఏంటి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఒకే రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి, ఆయన మాజీ సీఎం కాబట్టి సీఎం సీట్ కోసం టార్గెట్ చేశారు అనుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు ఎందుకు టార్గెట్ చేశారు అనేది కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. దీనికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అంటే నిన్న ఒక ఛానల్లో తొలి పలుకు అనే కాన్సెప్ట్లో చూసినప్పుడు ఇటు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడాను చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ఒక లాజిక్ ఉంది, కానీ కేసీఆర్ గారు కూడా ఎందుకు టార్గెట్ చేశారు అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. మీరేమంటారు? ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి? అటు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇటు కేసీఆర్ గారికి. ఇది ఆయన ఎలా ఉమ్మడి శత్రువు అయ్యారు చంద్రబాబు నాయుడు గారు, ఎలా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు రీసెంట్ గా, మళ్ళా గతంలో చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎలా చేస్తున్నారు అనే దాని మీద ఆయన విశ్లేషణ చేశారు. ఆయన కోట్ చేసినటువంటి రెండు అంశాలు అబ్జర్వ్ చేస్తే కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని పిన్ పాయింటెడ్ గా టార్గెట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా అనేది స్పష్టత వస్తుంది. ఎలా అంటే రీసెంట్ గా కర్నూలులో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి మీటింగ్ ఒకటి పెట్టారు. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి పనులు ఆగిపోయాయి కాబట్టి రాయలసీమని ఎడారిగా మార్చేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనేటువంటి యాంగిల్లో మీటింగ్ పెట్టి దాన్ని ఎలివేట్ చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఒక మీటింగ్ జరిగింది. దాన్ని కోట్ చేశారు ఆ కొత్త పలుకులో, పేపర్లో ఇవాళ ప్రతి వారం వస్తుంది, దాంట్లో కోట్ చేశారు. చేసి అక్కడ మీటింగ్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఇది రాయలసీమలోకి తీసుకెళ్లి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపినందువల్ల మీకు రాయలసీమ ఎడారిగా మారిపోతుంది అని చెప్పి చెబుతున్నారు కదా. మరి ఆ ప్రయత్నం తప్పు అని చెప్పేసి కేసీఆర్ గారు అనాలి కదా. నీటి పంపకాలకు సంబంధించి లేదా నీటి వాటాలకు సంబంధించి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుని ఉద్యమం చేసి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి కేసీఆర్ గారు మళ్ళా ఈ రీసెంట్గా ఏమంటున్నారు, కృష్ణా జలాల్లో అన్యాయం చేస్తున్నాడు తెలంగాణకి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అన్నారు. అదే కదా అంది, కృష్ణా జలాల్లో అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది 2022 ఆగిపోయింది. గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అది ఆగిపోయింది. 2022 ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏమంటారు, కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి రాకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనేది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటది. ఇది కావాలని ఆపేశాడు రేవంత్ రెడ్డి గారితో కొమ్మక్క అయిపోయి రాయలసీమని ఎడారిగా మార్చడానికి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటది. అక్కడ అన్నప్పుడు వాళ్ళు ఏదైతే వాదన చేస్తున్నారో ఆ వాదన తప్పు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పాలి కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలి కదా. చేయట్లా. అక్కడేమో ఎత్తిపోతల పథకం ఆపేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వాళ్ళ మీడియా రాసిద్ది. ఇక్కడేం రాసిద్ది, గోదావరి జలాలు తీసుకెళ్లిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణకి అన్యాయం చేస్తున్నారని చెప్పి, తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇక్కడ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పత్రిక రాసింది. రాసినప్పుడు గోదావరి జలాల విషయంలో మా రాష్ట్రానికి గోదావరి జలాలు కావాలి, దీంట్లో తప్పేంది, నల్లమల సాగర్ ప్రాజెక్టు ద్వారా తీసుకెళ్తే తప్పేంటి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనాలి కదా. వాళ్ళ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ని వాళ్ళు ఖండించాలి కదా. ఖండించరు. అక్కడ వాళ్ళ పత్రికలు రాసేటువంటి దాంట్లో మీడియాలో వార్తలను వీళ్ళు ఖండించరు, వీళ్ళు రాసేదాన్ని వాళ్ళు ఖండించరు. కానీ వీళ్ళు మాట్లాడేది, ఈ పార్టీ మాట్లాడేది వాళ్ళు ఖండించరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ ఖండించరు. క్వైట్ కాంట్రడిక్షన్. ఎందుకు? ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇరుకుని పెట్టాలి, ఆయన కార్నర్లోకి తీసుకెళ్ళిపోవాలి, ఇది వీళ్ళ టార్గెట్. ఇది అందరికి తెలిసినటువంటి విషయం, నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. ఎందుకంటే కిట్ పోకో పాలిటిక్స్ వీళ్ళిద్దరు చేస్తున్నారు.
ఇప్పుడు కొత్త కాదు. ఆల్రెడీ 2019 ఎన్నికలకు ముందు కర్త కర్మ క్రియ అన్ని రకాలుగా సామధాన భేద దండోపాయాలని అన్నిటినీ ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని కుర్చీలో కూర్చోబెట్టింది సీఎం కుర్చీలో కేసీఆర్ గారు. పైగా ఎలా కూర్చోబెట్టారు? ఇక్కడి నుంచి సామాజిక వర్గం పరంగా ఉత్తరాంధ్రకి వెలం సామాజిక వర్గాన్ని పంపించాడు. అలాగే బీసీలకు సంబంధించి శ్రీనివాస్ యాదవ్ గారిని పంపించారు. ఇది అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేస్తూ సామాజిక ఈక్వేషన్లను కూడా ఉపయోగించారు అక్కడ. అంటే వెరీ సింపుల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే ఈక్వేషన్ అనేది కేసీఆర్ గారి యొక్క వ్యూహం, ఫామ్ హౌస్ వ్యూహం. ఏంటది? ఎలాగో రాయలసీమలో ఎంతో కొంత బలం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఉత్తరాంధ్రలో కనుక ఉత్తరాంధ్ర పబ్లిక్ ని కనుక ఆకట్టుకోగలిగి, లేదంటే ఉత్తరాంధ్ర పబ్లిక్ ని కనుక చేల్చగలిగితే, ఉత్తరాంధ్రలో కనుక మెజారిటీ వస్తే ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమలో వచ్చినటువంటి సీట్లతోటి అధికారంలో రావచ్చు. ఈ కోస్తాంధ్ర ఇది సర్కార్ అంటారు దాన్ని. ఈ సర్కార్లో వాళ్ళని మెప్పించడం అంత ఈజీ కాదు. అక్కడ రకరకాలుగా వాళ్ళు ఉంటారు, వాళ్ళని మెప్పించడం అనేది అంత ఈజీ కాదు అనే ఉద్దేశంతో ఉత్తరాంధ్ర పీపుల్ మీద ఉత్తరాంధ్ర వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో, ప్లస్ ఉత్తరాంధ్ర ఏంది పీస్ఫుల్గా ఉంటుంది, కులాలకు సంబంధించినటువంటి భేదాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రోడ్డున పడి కులాలకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకునేటువంటి సంస్కృతి అక్కడ లేదు. అక్కడ కులాలకు సంబంధించినటువంటి దాన్ని విషయాన్ని నింపేసి కుల ప్రాతిపదికను విభజించేసి అక్కడ పదిలంగా కొన్ని సీట్లు ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో 2019లో ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములా తోటి ఉత్తరాంధ్ర మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎవరు? కేసీఆర్ గారు త్రూ జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమలోనేమో ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆపేశారు చంద్రబాబు నాయుడు గారు ఆపేశారని చెప్పి ఆయన రాయలసీమలో ఉండేటువంటి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం ఆయన చేస్తున్నారు అక్కడ. ఇక్కడేమో ఉత్తరాంధ్ర వెలమ సామాజిక వర్గాన్ని ద్వారా లైజనింగ్ చేయాలనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే కాపు సామాజిక వర్గం. వాళ్ళ కాపు సామాజిక వర్గాన్ని విడగొట్టాలి. కాపు కమ్మ ఒకటి అయ్యారు ప్రజెంట్. సో వీళ్ళని విడగొట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ లో వీళ్ళిద్దరూ పావులు గదుపుతున్నారు అనేది రాధాకృష్ణ గారు తన వీకెండ్ లో చాలా క్లియర్ గా రాశారు. ఎలా అని అంటే, ఇప్పుడు నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి ఇష్యూ, ఆ నేపథ్యంలో వచ్చినటువంటి ఎపిసోడ్ ఏంది? అమ్మటి రాంబాబు గారి ఇష్యూ. అదే కదా, అమ్మటి రాంబాబు గారు ముతక భాషను వాడారు. దాని పర్యాసానం అక్కడికి తెలుగుదేశం పార్టీ మహిళా లీడర్లు వెళ్ళారు. సరే, ఆయన మీద ఏదో దాడి చేశారు అనేటువంటి ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి. దాన్ని కులకోణం నుంచి తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళ ఇంటికి పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? కాపు కింగ్ అన్నాడు. ఎవరు? అమ్మటి రాంబాబు గారు కాపు కింగ్ అన్నాడు. అంటే కాపు సామాజిక వర్గం ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో తెలుగుదేశం పార్టీని వీడి వచ్చే పరిస్థితి లేదు, కూటమి విడిపోతుంది అనుకున్నారు. కూటమి విడిపోయే పరిస్థితి లేదు, మరో 15 ఏళ్ళు మేము ఉంటామని చెప్పి చెబుతున్నారు. కాబట్టి ఇది సాధ్యం కాదు కూటమిని అడుగుపట్టడం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్లాన్ బి. కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అయ్యేటువంటి కాపు సామాజిక వర్గాన్ని దూరం చేయాలి. దూరం చేయాలంటే ఏంటి? కాపు సామాజిక వర్గంలో లీడర్ని కొంత ఎలివేట్ చేయాలి. ఇప్పుడు అమ్మటి రాంబాబు గారిని కాపు లీడర్ కింద ఫోకస్ చేసేసి కాపు సామాజిక వర్గాన్ని కూటమి ప్రభుత్వం వెంటాడుతుంది, వేటాడుతుంది, కేసులు పెడుతుంది అని చెప్పి ఫోకస్ చేసి కులాలకు సంబంధించినటువంటి దాన్ని రెచ్చగొడుతూ, ఇంకొక వైపు ప్రాంతాలకు సంబంధించినటువంటి దాన్ని రెచ్చగొడుతూ, రాయలసీమలో ప్రాంతం, ఇక్కడ కులం, శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు కులానికి సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటి? అమ్మటి రాంబాబు గారి ఇంటికి విడతల వారీగా అన్ని ప్రాంతాల వాళ్ళు బస్సులు వేసుకుని వస్తున్నారంట కాపు సమాజం వరకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అంటే ఆయన కాపు కింగ్ని చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీరు కనుక మూవ్ అయితే కాపు సమాజ వర్గానికి నష్టం జరిగింది అనేటువంటి యాంగిల్లో ఫోకస్ చేసి కాపు సమాజ వర్గాన్ని పవన్ కళ్యాణ్కి దూరం చేయాలనేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు అని చెప్పి ఇవాళ రాధాకృష్ణ గారు పొందవచ్చినటువంటి అంశం. సో కాబట్టి ఈ విధంగా కులాలు, ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలతోటి రాష్ట్రంలో అల్లకొల్లోలం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. కేసీఆర్ గారు ఇప్పుడు ఏం చేసి కొత్త బాణం ఎత్తుకున్నారు అంటే ప్లాన్ సి కూడా తయారు చేస్తున్నారు. ఏంటి ప్లాన్ సి? రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ మళ్ళీ తోట చంద్రశేఖర్ గారు అక్కడికి వెళ్తున్నారు. కాపుల సామాజిక వర్గం ఆయన కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆయన. ఇప్పుడు ఆయన నిన్న మొన్న ఏదో పత్రికలో చూశాను, కాపు సామాజిక వర్గానికి నేను సీఎం పదవి ఇస్తాను అని ఎవరు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వస్తుంది. రాబోయే రోజుల్లో
కాపు సమాజ వర్గానికి నేను సీఎం పదవి ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నట్టుగా సోషల్ మీడియాలో వస్తుంది. అంటే రాబోయే రోజుల్లో కాపు సామాజిక వర్గాన్ని విడగొట్టడానికి, పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయడానికి ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ ఏ వర్కౌట్ కావట్లా, ప్లాన్ బి, ప్లాన్ సి ఇవి వేస్తున్నారు అనేది ఇప్పుడు రాధాకృష్ణ గారు పొందుపరిచినటువంటి అంశం. సో ఇది రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని మీరు కనిపెట్టి ఉండాలి. అక్కడ ఆయన కులాలు ప్రాంతాలకు సంబంధించిన ఈక్వేషన్నే నమ్ముతున్నాడు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తూ కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిపి ఆడుతున్నారు ఆంధ్రప్రదేశ్ మీద నాటకం. ఇది గమనించాలి. గోదావరి జలాలు పోలవరం కింది భాగంలో గోదావరి జలాలను వాడుకుంటూ వచ్చే తప్పేంటి? దానివల్ల తెలంగాణకు వచ్చే నష్టం లేదు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేటువంటి గోదావరి వాటర్ అది. తెలంగాణలో గోదావరి పైబేషన్లో ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటలేదు. కానీ నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి అడ్డుకోవడం ఏంటి? ఎత్తిపోతల పథకానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మళ్ళీ దాన్ని ఫ్లేవర్ చేయటం ఏంటి? ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నటువంటి ఎత్తుగడ. ఈ ఎత్తుగడని గమనించి తెలుగుదేశం పార్టీ ఉండాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆయన తన కొత్త పలుకులు ఇచ్చినటువంటి ఒక సూచన. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.